ఫ్రెండ్స్, అందరికీ కూడా తెలిసిందే. మనం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అవుతుందా లేదా అనేసి ఇప్పటివరకు అయితే డౌట్‌లో అయితే ఉన్నాం. ప్రెజెంట్ మనకి అఫీషియల్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. ఫ్రెండ్స్, నా తరపు నుంచి ఒక పాయింట్ అయితే చెప్తాను, అందరూ కూడా జాగ్రత్తగా అయితే వినండి. ఈ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయినందు మూలంగా ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్లోగా ఉందో వాళ్ళందరూ కూడా కొంచెం మీరు తొందరగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఈ టైంలో గట్టిగా అయితే యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా మనం నోటీస్ అనేది ఏంటి, ఇంకా రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి, ఆ రూల్స్ కూడా ఏంటి ఎలా అనేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇది మనకి వచ్చేసి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి నోటీస్ బోర్డ్ అయితే ఉంటుంది. ఈ నోటీస్ బోర్డ్ కింద మనకి రీసెంట్గా ఒక నోటీస్ అయితే వచ్చింది, కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని. ఇదైతే మనం పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే నోటీస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 23rd ఫిబ్రవరి అయితే మనకి ఇంతకుముందు ఎగ్జామ్ డేట్ అయితే మనకి అనౌన్స్ చేశారు. ఆ ఎగ్జామ్ డేట్ అనేది మనకి పోస్ట్‌పోన్ అయితే అయ్యింది. మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అయితే మనకి ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు. సో అప్పటి వరకు మీరైతే ప్రిపరేషన్ అయితే అస్సలు ఆపొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 23rd అనే డేట్ మనకి పోస్ట్‌పోన్ అయితే అయ్యిందని అయితే ఇక్కడ చెప్తున్నారు. అండ్ అట్లానే ఫ్రెష్ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్. మనకి ఫ్రెష్ డేట్స్ అంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి అనౌన్స్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ సెకండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి, ఫర్దర్ ద స్లాట్ సెలెక్షన్ ఫెసిలిటీ విల్ నాట్ బి అప్లికేబుల్ ఫర్ ది అబౌవ్ ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్, మెయిన్ మనకి పాయింట్ వచ్చేసి సెకండ్ పాయింట్, మనకి స్లాట్ సెలెక్షన్ అనేది ఈ ఎగ్జామ్కి అయితే ఉండదన్నమాట. ఇంతకు ముందు మనం స్లాట్ సెలెక్షన్ లేకుండా ఎగ్జామ్కి అయితే ఎలా అయితే వెళ్ళే వాళ్ళమో, సో సేమ్ ఈ ఎగ్జామ్కి కూడా అట్లనే అయితే వెళ్ళాలి. అండ్ ఈ స్లాట్ సెలెక్షన్ అనేది దీనికి ఉండదన్నమాట. మనకి 8 or 10 days ముందే మనకి ఎగ్జామ్ ఏ సిటీ ఏంటన్నది మనమైతే తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక అప్డేట్, మనకి 2 or 3 days ముందే మనకి అడ్మిషన్ సర్టిఫికేట్స్ అనేవి రిలీజ్ అయితే చేస్తారు. మీన్స్ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. దాంట్లో మనం డీటెయిల్స్ అయితే తెలుసుకొని మన ఎగ్జామ్కి అయితే ప్రిపేర్డ్గా మనమైతే ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి మెయిన్ వచ్చేసి స్లాట్ బుకింగ్ అయితే ఈ ఎగ్జామ్కి అయితే ఉండదన్నమాట. ఇలాంటి అఫీషియల్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అండ్ నోటీసెస్ ఏమన్నా అఫీషియల్గా వస్తే నేను ఈ వీడియో రూపంలో నేనైతే తెలియజేస్తాను. అందరూ కూడా నా రిక్వెస్ట్ కొరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి వీటిని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.